మరి సినీ పరిశ్రమలో అల్లు అరవింద్కి, చిరంజీవికి ఈ మధ్య పొరపచ్చులు వస్తున్నాయనే సంగతి తెలుస్తున్నాయి. కారణం ఏంటంటే ఇద్దరు పిల్లలు కూడా సినీ యాక్టర్స్గా ఉన్నారు, అంటే ఒకే రంగంలో. మరి పాత తరంలో లేదంటే అరవింద్ ఉన్నాడు. ఆయన ఫైనాన్షియల్గా, డిస్ట్రిబ్యూటర్గా ఆ రకంగా ఆయన ఉంటే, అంటే జాబ్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్, కేటగరైజ్గా నువ్వు ఈ రంగం చూసుకుని ఆ రంగం చూసుకుంటా ఉండేది. ఇప్పుడు అలాగా ఇద్దరు ఒకే రంగం కోసం, ఒకే సినీ హీరో, సూపర్ హీరో కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇద్దరి మధ్య కూడా పొరపెచ్చులు వచ్చాయని స్పష్టంగా తెలుస్తున్నది. మరి ఇలాంటి పరిస్థితి, ఇలాంటి స్టేజ్లో మరి వీళ్ళంతా కూడా ఎవరి వైపు ఉంటారు? ప్రజలంతా కూడా, ప్రజలంటే ఆ సినిమా యాక్టర్స్ కానీ వీళ్ళు కానీ. సాధారణంగా చూస్తున్నామంటే మరి చిరంజీవి గట్టిగా మాట్లాడలేడు కాబట్టి అతని వైపు తక్కువగా ఉంటాడు. అరవింద్ ఉందనుకోండి, అతని చాప కింద నీళ్ళలాగా అన్ని రాజకీయాలు చేస్తాడు. కాబట్టి ఈ రెండు కుటుంబం